సరే చూడండి 2 లక్షలు సార్ మహిళా ఇంద్రాశక్తి మహిళా శక్తి ద్వారా మేము 2 లక్షలు లోన్ తీసుకోవడం జరిగింది సార్. అందులో భాగంగా మేము అన్ని విషయ ప్రాజెక్ట్ సార్ సార్ ఇవ్వండి సార్ ఒకసారి. ఫీవర్ తగ్గిందా సార్ సార్ వాళ్ళకి యూనియస్ కండిషన్లో ఉన్నాయి, నార్మల్గా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళకి పేరు ఉంటుంది. ఓకే సార్. మరి మనందరికీ తెలుసు ఈరోజు కలెక్టర్ గారు మరి టైం ఇచ్చేసి వచ్చినందుకు మనందరికి కూడా అందరి తరఫున కలెక్టరేట్ ఒక మరి క్యాంటీన్ పెద్దలు కలెక్టర్ గారు లాంచ్ చేయడం, దాని తర్వాత రెండవది ఈరోజు లక్షపేటలో మరి వారి హస్తాలతో రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, ఇట్లా మిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫామ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ వారు కూడా చెప్పారు, ఎస్హెచ్జి గ్రూప్లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్లో చెప్తారు. డిఆర్డీఓ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం చేసేసి ఎవరైనా ఎస్హెచ్జిలో ఉన్నారు, ఎస్హెచ్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది, క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్లో. క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు. అంటే ఒకరోజు వాళ్ళకి చూశాను ఇది ఎంత ఆదాయం ఉన్నాయని.
ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోవాలి. ఈ మన ఎస్ఆర్జీ క్యాంటీన్ అంటే జిల్లాలో